వాడు ఎందుకు అంత సడన్గా చెప్పాడు నాకు అర్థం కాలేదు. ప్యాలెస్, యా దిస్ ఇస్ ద ప్యాలెస్. నేను ఏంటి ఊరంతా ఎదుర్కొంటున్నాను. సో దిస్ ఇస్ రోప్వే అనమాట, కైలాసగిరి రోప్వే. కరెంట్లీ ఐ గెస్ ఇట్ ఈస్ ఫంక్షనల్ ఓన్లీ, బట్ నాకు తెలిసి 11కో కొంచెం లేట్ అవర్స్లో ఓపెన్ అవుతుంది, లేట్ మార్నింగ్ అవర్స్లో. రంబుల్ స్ట్రిప్స్ మరీ దారుణంగా ఉన్నాయి. రెండే ఉన్నాయి కానీ ఏవో కొండెక్కినట్టు ఉంది. ఇది కొంచెం స్పీడ్గానే వెళ్దాం ఈ రంబుల్ స్ట్రిప్స్ మీద. మరీ స్లో వెళ్తుంటే బ్యాలెన్స్ తప్పుతుంది. మోస్ట్లీ ఐ వాంటెడ్ టు షో యూ ద భీమ్లీ బీచ్ అండ్ దోస్ బీచెస్ టుడే. భీమ్లీ కాదు, సారీ, రుషికొండ. సో యా, దిస్ ఇస్ ద జూ పార్క్ బ్యాక్ సైడ్ గేట్. ఓ మ్యాన్ 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 మ్యాన్, చాలా డేంజరస్ కదా ఇది. సడన్గా ఈ హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. దే విల్ బి గోయింగ్ స్లో. తప్పేం లేదులే, అంటే వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్లోనే. బట్ అట్లీస్ట్ హజార్డ్ అయినా వేసుకోవాల్సింది. వాడు బస్ వాడు ఎందుకు అంత సడన్గా తిప్పాడు నాకు అర్థం కాలేదు. Maybe today I'll be exploring, Rishkonda beach, and I think Geetham will be the next entry point, thing to appear. So this is Geetham anamata, left side lo undi kada, that is Geetham. As usual, గోడలు బద్దలు కొట్టేశారు. అదే గవర్నమెంట్ అన్నది నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. సో దట్ ఈస్ గీతం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రుషికొండ. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇక్కడ రుషికొండ లైక్ బీచ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకోటి మెయిన్ మీకు చూపించాలనుకున్నది, జగన్ సీఎంగా ఉన్నప్పుడు హీ హ్యాడ్ క్లోజ్ దట్ రుషికొండ రోడ్ అనమాట. ఒక రోడ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు వ్యూ కానీ అదంతా కూడా. 20 ఫోన్పే అవుతుందా? సో ఒక వ్యూ పాయింట్ ఉంటుందని చెప్తున్నాను కదా, ఇక్కడే జగన్ ప్యాలెస్ కూడా. లైక్ ముందు వెన్ హీఈస్ గవర్నింగ్, దట్ ప్యాలెస్ ఇస్ ఆల్సో ఇన్ దట్ డైరెక్షన్ అని. ఐ విల్ షో ఇట్ టు యు. రోడ్ మాత్రం సూపర్ ఉంటుంది అది. సో యా, సూపర్ ఉంది కదా బీచ్. Maybe I'll not speak for some time, just to get that feel, beach feel. You can also feel it virtually, that wave sounds and everything. చూద్దాం, దగ్గరికి వెళ్దాం. తడవకుండా ఉంటే చాలు. మౌంటైన్ కూడా బాగా లైక్ కట్ చేశారు. కట్టా లేకపోతే అది మెష్ లాగా, నెట్ ఉంటుంది కదా, నెట్లా ఉన్నది. ఆ చివరిన రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండొచ్చు. చూద్దాం. ద రీజన్ ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ ద హెల్మెట్ ఈస్ ఫర్ ద ఆబ్వియస్ రీజన్స్. అదే ఎక్స్టర్నల్ మైక్ ఉంది కానీ అది ఇప్పటి వరకు ఆపరేట్ చేయలేదు. క్లిప్ మైక్స్, షర్ట్ కి క్లిప్ పెట్టి అది ఉంటుంది కదా, అది ఇప్పటి వరకు ఆపరేట్ చేయలేదు. ఎందుకులో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ టు గో విత్ ద ఫ్లో విత్ ద హెల్మెట్. వల్ల కావట్లేదు. జిమ్కి కంటిన్యూ చేయాలి. జిమ్కి రెజ్యూమ్. జిమ్ని ఐ నీడ్ టు గో టు ద జిమ్ అగైన్, హిట్ ద జిమ్ అగైన్. అక్కడ ఉందిలే, అక్కడ నుంచి వెళ్ళొచ్చు, సైడ్ ఫుట్ పాత్ లాంటిది. బట్ యా, వ్యూ మిస్ అయిపోతుంది కదా. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ పీపుల్ ఆర్ అలౌడ్ అట్ దట్ స్పాట్. యా, ఉన్నారులే, పిల్లలతోనే ఉన్నారు. షూ లోపల వెళ్ళకుండా ఉంటే శాండ్ వెళ్తుందిలే ఆబ్వియస్లీ. బట్ యా, ఎక్కువ వెళ్ళకుండా ఉంటే బాగున్నా. దిస్ ఇస్ సాఫ్ట్ శాండ్. హార్డ్ శాండ్ అయితే కొంచెం గ్రిప్ ఉండి దట్ హార్డ్నెస్ వల్ల మనకు అంత అనిపించదు. ఐ థింక్ దిస్ ఇస్ వాటర్ స్పోర్ట్స్. లివ్ ఇన్ అడ్వెంచర్స్ విన్నా నేను. అది దేర్ ఇస్ సమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హియర్ లైక్ స్కూబా అండ్ సర్ఫింగ్. స్కూబా డైవింగ్ ఉంది. లివ్ ఇన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఇంకా ఓపెన్ అవ్వాలన్నట్టుందిలే. యా, దే ఆర్ ప్రొవైడింగ్ లైఫ్ జాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా వెళ్ళి ఆ రాక్స్ దగ్గరికి వెళ్ళి, మరీ స్లిప్ అయినంత వరకు కాదు కానీ కొంచెం వెళ్ళి రిటర్న్ అవుదాం. నాకు తెలిసి దే ఆర్ ద కోస్ట్ గార్డ్ కాదులే, ద గార్డ్స్ టు సెక్యూర్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ ద హార్డ్ శాండ్. అంతా పెట్టుకుందంటే పని అవుదేమో నాకు తెలిసి. సూపర్ ఉంది అది ఈ వ్యూ.
దగ్గరికి వెళ్దామా, కాకపోతే తడిసిపోద్దనే అదొక డౌట్. ఎక్కడ పడితే అక్కడ వాటర్ వస్తుంది, అక్కడ డ్రైగానే ఉంది, అక్కడికి వెళ్తాం. స్టోన్సే మన లైఫ్ లైన్ ఇవాళ. ఇది రాదులేండి వేవ్ పెద్దగా. ఎస్, ఐ టోల్డ్ యూ రైట్. ఆ షిట్, స్లిప్ అయింది. నెక్స్ట్ వచ్చేస్తుంది. ఐ నీడ్ టు బి సేఫ్ బై దట్ టైమ్. టఫ్. షిట్ మ్యాన్, వేరే దగ్గరికి వెళ్తాం. తీసుకున్నావా బ్రో? తీసుకుంటున్నావా? రికార్డ్ అయిపోయిందా? ఓకే ఓకే. ఐ హోప్ ద వేవ్ ఇస్ నాట్ దాట్ బిగ్. నేను రాయి మీదే నిలబడ్డాను కానీ ఆఫ్. షిట్ మ్యాన్, షిట్. మొత్తం మొబైల్ కొంచెం సాల్టీ వాటర్తో, ఇక్కడ రాయిలాగా ఎక్కువ ఉన్నాయి కదా, సో స్ప్లాష్ కూడా ఎక్కువ వస్తుంది. ప్యాలెస్, యా దిస్ ఇస్ ద ప్యాలెస్. నేను ఏంటి ఊరంతా ఎదుర్కొంటున్నాను సంకలో పెట్టుకుని పిల్లల్ని. యా దిస్ ఇస్ ద ప్యాలెస్. ఇనఫ్ ఫొటోస్ తీసుకున్నాను నేను వాళ్ళకి అండ్ ద వీడియో రికార్డింగ్. ఐ విల్ గో నౌ. బ్యూటిఫుల్ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ. సో ఇప్పుడు నేను శాండ్ మీద కాకుండా రోడ్డు మీద వెళ్తాను. నా వల్ల కావట్లేదు ఈ సాఫ్ట్ శాండ్లో. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎప్పుడు వెళ్ళినట్టు గుర్తు. బడియా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అండ్ ఆబ్వియస్లీ సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా అంటే మీరు వేరేది అనుకోకండి, జస్ట్ నార్మల్ సిట్టింగ్ ఏరియా. ఫుల్ బ్లాక్ అటైర్ వేసుకున్నాను నేను ఇవాళ. ఎండ వాసిపోతుంది. అలా ఉంటుంది వైజాగ్. ఇంటికి రాను, ఇంకా వైజాగ్లోనే సెటిల్ అయిపోతా అంట. యా, దట్స్ ఋషికొండ ఫర్ యూ అండ్ దట్ ఈస్ ద ప్యాలెస్. ఓన్లీ అట్లీస్ట్ ఒక్క ప్లేస్ అయితే కవర్ అయింది. బ్యాటరీ బాగా వచ్చింది. అక్కడక్కడ ముందుని పెట్టాను బండి. Just do it! No! What are you waiting for? Do it! I'm soaking wet, but yeah, it's fine. Inside the helmet. See, మొత్తం బ్లాక్ అటైర్ ఇవాళ. బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ హెల్మెట్, బ్లాక్ గ్లౌస్, బ్లాక్ హెయిర్, బ్లాక్. వద్దులే. ఏం లేదు గైస్, బ్లాక్ బండి అంటున్నా, బైక్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో యా, ఋషికొండ ఇప్పుడు వెళ్ళాం కదా, దాని పక్కనే ఒక రోడ్డు ఉంది, ఇలా వెళ్తే వస్తుంది. ముందైతే లైక్ దేర్ వుడ్ బి అన్ ఎంట్రీ ఫీ అనమాట, ఇప్పుడు లేదంట. సో యా, ఇట్స్ ఫ్రీ. బ్రో, జగన్ ప్యాలెస్ ఉంది కదా, అది ఆ రూట్ ఎంట్రీ ఎటు? ఇలా వెళ్ళొచ్చా? ఓకే, థ్యాంక్స్. I'll go in a very low speed just for the sake of wind noise. See how beautiful it is. బాగుంది కదా? See. సూపర్ ఉంది. I'll do a U-turn and come back as well and we'll stop here somewhere in the middle. చూడండి వ్యూ ఎంత ఎక్సలెంట్గా ఉందో. సో దట్ ఈస్ రామానాయుడు స్టూడియో. ఈ కొండ మీద ఉన్నది ప్యాలెస్ అనమాట. దిస్ ఇస్ ద ఎగ్జిట్. మనం ఇలా ఒక రౌండ్ వేసి వీ కెన్ గో బ్యాక్. ఇది ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు? టైం వచ్చేసి 10:30 అవుతుంది మార్నింగ్. సో అందుకనే ఇంత ఖాళీగా ఉంది. ఈవినింగ్ 4 or 5 వస్తే జనాలు స్టార్ట్ అవుతారు అనమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. ఐ నో, ఐఎమ్ కాన్షియస్ అబౌట్ దట్. జస్ట్ ఫర్ ద వ్యూ. అండ్ దేర్ ఇస్ సమ్ వాట్ ఏదో లూజ్ అయినట్టు ఉంది ఈ బండిలోని. లో స్పీడ్స్ లో కొంచెం ఇట్ ఈస్ గివింగ్ దట్ బస్ సౌండ్. సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ వి వెంట్. ఇందాకలా వెళ్ళాం కదా దిగి ఋషికొండ బీచ్. ఐ థింక్ దే కేమ్ ఫర్ అ పిక్నిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దీస్ పీపుల్ లాక్ రౌండ్ వేసి విల్ గో బ్యాక్. ఇక్కడ ఆపుదాం.
ఎవరైనా వస్తే బ్లైండ్ స్పాట్ దగ్గర ఉండకుండా ఐ థింక్ దిస్ ఇస్ ద బెటర్ ఏరియా. అయినా అక్కడ బ్లైండ్ స్పాట్ ఏం లేదులే ఇటు పెడితే, బట్ స్టిల్ జస్ట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. ఆ గ్లోబ్ లా ఉంది కదా, వైట్ గ్లోబ్, అదొక రెస్టారెంట్ అనుకుంటా. నేను ఎప్పటి నుంచో కూడా వెళ్ళలేదు, బట్ దట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ కైలాసగిరి హిల్. కైలాసగిరి మీద ఒక సెల్ టవర్ కూడా ఉంటుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సెల్ టవర్. అండ్ దట్ ఈస్ ఆల్ ద ఆర్కే బీచ్ సిటీ అనమాట. ఐ మీన్ సిటీ సైడ్ ఆర్కే బీచ్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా బిసైడ్ ద కోస్టల్ లైన్. సో యా, ఐ గెస్ దట్ ఈస్ దట్ ఫర్ టుడే. మేబీ విల్ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్. మేబీ ఆర్కే బీచ్ లో ఒకసారి వెళ్ళి ఐ విల్ టేక్ అ ఫోటో వన్స్ అగైన్ ఫర్ మై హెల్మెట్. I love helmet photos, man. I don't know what it is, but I love helmet photos. Maybe not today. One day I'll be covering both Bhimli. Bhimli ఇంకా చాలా దూరం ఇక్కడ నుంచి, మేబీ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. అది కవర్ చేసి అండ్ దట్ ఈస్ బ్యాక్ సైడ్. అండ్ రాసెల్ చర్చ్ అని చెప్పేసి చెప్పాను కదా, అదేమో ఇటు బీచ్ సైడ్ అనమాట, ఆర్కే బీచ్ సైడ్. యా, మోస్ట్లీ దట్ ఈస్ ఇట్. సో యా, నేను ఇప్పుడు ఐ విల్ గో టు మై హోమ్ అండ్ రెస్ట్ ఫర్ ద డే. బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన